నమస్తే 99 టీవీకి స్వాగతం. ఇది ఒక దేశం గురించిన వార్త కాదు, ఇది ఒక మతం గురించిన కథ అంతకంటే కాదు, ఇది రాజకీయ అంశం కూడా కాదు. ఇది ఒక సాధారణ మనిషి అసాధారణ ధైర్యం గురించిన కథ. సిడ్నీ రోజు నవ్వులు వినిపించే నగరం. షాపింగ్, కాఫీ షాపులు, బీచ్లు, సెల్ఫీలు. అలాంటి చోట ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు, అరుపులు, పరుగులు, ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృత. ఆ క్షణంలో చాలామంది పారిపోయారు, చాలామంది దూరంగా వెళ్ళిపోయారు. అది సహజం. కానీ ఒక్క మనిషి మాత్రం ఆగిపోయాడు. అతని పేరు అహ్మద్ అల్ అహ్మద్. ఈ కథ ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ వద్ద ఉత్సవ వాతావరణంలో అనూహ్యంగా ఉగ్రదాడి జరిగింది. కాల్పుల శబ్దాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయాందోళనలతో నిండిపోయింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వారు తండ్రి కొడుకులని, వారు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఈ దుర్ఘటన మధ్యలో ఒక పేరు ప్రపంచాన్ని కదిలించింది. అతనే అహ్మద్ అల్ అహ్మద్. అహ్మద్ స్వదేశం సిరియా. అంతర్యుద్ధంతో నలిగిపోయిన దేశం నుంచి దశాబ్దం క్రితం భవిష్యత్పై ఆశతో ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. దక్షిణ సిడ్నీలో సదర్లాండ్ షైర్లో కుటుంబంతో కొత్త జీవితం ప్రారంభించాడు. 2 చిన్నపిల్లలు, ఒక చిన్న పండ్ల దుకాణం, సాధారణ జీవితం. ఆదివారం ఉదయం తన బంధువు జోజీతో కలిసి బాండీ బీచ్లోని కాఫీ షాప్లో ఉన్నాడు. అప్పుడే కాల్పుల శబ్దాలు వినిపించాయి. మొదట అహ్మద్ భయపడ్డాడు. అది సహజమే. కానీ కాసేపటికి అహ్మద్ తేరుకున్నాడు. ఉగ్రవాదులను చూశాడు. ఆ క్షణంలో ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. పారిపోవద్దు, వీడియో తీయొద్దు, ఇది నా పని కాదు అని అనుకోవద్దు, ఇతరుల ప్రాణాలు కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలో అహ్మద్ అన్న మాటలు ఇప్పుడు అందరి గుండెల్ని కూడా తాకుతూ ఉన్నాయి. నేను చనిపోతున్నా, ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఇతరుల ప్రాణాల కోసం నేను నిలబడ్డానని నా కుటుంబానికి చెప్పు. తన బంధువుతో అహ్మద్ అన్న ఈ మాటలు ప్రపంచ గుండెల్ని పిండేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత జరిగింది నిజమైన సాహసం. కాల్పులు జరుపుతోన్న దుండగుల్లో ఒకడిని అహ్మద్ వెనక నుంచి అడ్డుకున్నాడు. అతని చేతిలోని తుపాకీ లాక్కున్నాడు. దీంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అహ్మద్కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన బతికాడు. కానీ ఆ క్షణంలో తాను బతుకుతాననే హామీ ఆయనకు మాత్రం లేదు. అహ్మద్ పోలీసు కాదు, సైనికుడు కాదు, ఎలాంటి ఆయుధము లేదు, అధికార బాధ్యత కూడా లేదు. అయినా నాకెందుకు అనుకోలేదు, భయానికి ఎదురొడ్డాడు. ఇక్కడ ప్రశ్న అతడు ఎవరు అనేది కాదు, అతడు అలా ఎందుకు చేశాడు అని. ఎందుకంటే ధైర్యం అతని వృత్తి కాదు, ధైర్యం హోదా కూడా కాదు, ధైర్యం అంతర్గత విలువ. ఈ ప్రపంచం రోజూ చెబుతూ ఉంది, నీ పని చేసుకో, నీ భద్రత చూసుకో, ఇతరుల సమస్యల్లో పడకు అని. కానీ అహ్మద్ ఒక మాట చెప్పాడు, ఎవరూ నిలబడకపోతే ఒక మనిషి అయినా నిలబడాలి కదా అని. ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం అహ్మద్ను గమనించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మద్ సాహసాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదులకు ఎదురు నిలిచిన ధైర్యానికి గర్వపడుతూ ఉన్నానని చెప్పారు ట్రంప్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అహ్మద్కు బిరుదులు ఇవ్వలేదు, టైటిల్స్ ప్రకటించలేదు. అతని చర్యే అతన్ని హీరో చేసింది. ఇది ఒక సంఘటన కాదు, ఇది ఒక సందేశం. భద్రతా వ్యవస్థలు అవసరం, చట్టాలు అవసరం, పోలీసులు కూడా అవసరం. కానీ అవి పనిచేయాలంటే సమాజంలో మానవత్వం బ్రతికి ఉండాలి. అహ్మద్ అల్ అహ్మద్ ఏ మతానికి ప్రతినిధి కాదు, ఏ జాతికి బ్రాండ్ కాదు. అతడు నిరూపించింది ఒక్కటే, హీరో అంటే ఎవరో కాదు, హీరో అంటే ఏం చేశాడో అన్నదే అతని చర్యే అతన్ని హీరో చేసింది. మానవత్వం బతికుండాలి అంటే ఈ కథ వైరల్ కావాలి, సెన్సేషన్ కోసం కాదు. మనలో ప్రతి ఒక్కరిలో ఇలాంటి ధైర్యం ఉండాలని గుర్తు చేయడానికి. ఎందుకంటే రేపు ఆ స్థితిలో మనమే ఉండొచ్చు. అప్పుడు మన కోసం నిలబడే ఒక్క మనిషి అయినా ఉండాలి కదా. అతడే అహ్మద్ అల్ అహ్మద్. అతను హీరో ఎలా అయ్యాడంటే అతను నిలబడ్డాడు కాబట్టి.